కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల దాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాల్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటల్ని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బ్లోఅవుట్ ప్రాంతాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. 1993 నుంచి ఆపరేషన్లో ఉన్న వెల్లో ప్రమాదం జరిగిందని, 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అంచనా వేశారు. ఓఎన్జీసీ టీంలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయని చెప్పారు. గ్యాస్ లీక్ మంటల్ని అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందన్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇరుసుమండ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, ఓఎన్జీసీ టీమ్ రావడానికి గంటల తరబడి టైం పట్టింది. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా టీం రావడానికి గంటల సమయం పట్టిందని చెప్తున్నారు. పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది అధికారులు అంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అండ్ బ్లోఅవుట్ ఎప్పుడు పూర్తిగా కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎంతసేపట్లో అదుపు చేస్తారన్న విషయం మీద ఎవరు కూడా గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు అదుపు అవుతుందో అన్న విషయం మీద కూడా స్పష్టత లేదు. దీనికి సంబంధించి ఓఎన్జీసీ సిబ్బంది దీనికి ముందుగా స్పందించలేదని ఆరోపణలు అయితే భారీగా వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు గంట పాటు ఏకదాటిగా గ్యాస్ విడుదలైనా సరే, అంటే బ్లోఅవుట్ కింద మారకముందు గ్యాస్ విడుదలైనా సరే, కనీసం ఓఎన్జీసీ సిబ్బంది వెంటనే స్పందించలేదని ఆరోపణలు అయితే చాలా భారీగా వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు స్పందించి ఉంటే ఖచ్చితంగా గ్యాస్ నిలుపు చేయగలిగే ఏర్పాట్లు చేస్తుంటే అసలు బ్లోఅవుటే తలెత్తేది కాదంటున్నారు. ఇప్పుడు ఈ బ్లోఅవుట్ భారీ స్థాయిలో రావటం, కేవలం ఆ వెల్లో 20 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ కూడా ఉంది. అదంతా మండేదాకా బ్లోఅవుట్ ఇలాగే ఉంటుందా అన్న విషయం కూడా స్పష్టత లేదు. మరోవైపు ఓఎన్జీసీ మాత్రం ఫైర్ ఫైటింగ్ టీములు వస్తున్నాయి, ఖచ్చితంగా దాన్ని అదుపు చేస్తాము, దానికి సంబంధించిన వెల్ కేసింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితే చెప్తుంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా అయితే విడుదల చేశారు. అయితే వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? చుట్టుపక్కల ఇరుసుమండలో అయితే ఈ సంఘటన జరిగే సమయానికి ప్రతి ఇంట్లో కొన్ని 100 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో అదే స్థితిలో వదిలేసి పిల్లలు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం, బయటకు వచ్చేయడం జరిగింది. తలో దిక్కుకు పారిపోయామని చెప్తున్నారు. వీళ్ళందరినీ స్థానికంగా ఇక్కడ ఉండే ఒక కళ్యాణ మండపంలో పెట్టారు. అయితే వీళ్ళకి భోజనాలు కూడా లేవని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, అసలు సంఘటన జరిగినప్పుడు మీ పరిస్థితి ఏంటి? బ్లోఅవుట్ జరిగినప్పుడు చాలా బేపచ్చంగా జరిగిందండి. మాకైతే భయము పట్టుకుని అందరూ ఎవరు గ్రామం వదిలి పరిగెట్టుకు వెళ్ళిపోండి అని పరిగెట్టడం మాకే తెలియదండి. అది ఎట్టి పరిస్థితుల్లోనే దానికి చూడాలండి మీ ఓఎన్జీసీ వాళ్ళు. మేమైతే చాలా బాధపడ్డామండి. ఇప్పుడు పొద్దుటి నుంచి టీలు కానీ భోజనాలు కానీ ఏమీ లేవండి, ఏం పెట్టలేదండి. ఓఎన్జీసీ సిబ్బంది ఏమీ మాకు సమకూర్చలేదండి. మరి అధికారులు కూడా ఇంకా ఏమీ రాలేదండి ఎవరు. పిల్లలు కూడా బేజారైపోయి, పిల్లలు కూడా స్కూల్లోంచి వస్తా రోడ్డు మీద పడిపోయారండి బేజారైపోయి. పిల్లలు కూడా ఏమీ సదుపాయం లేదండి పొద్దున్న నుంచి. భోజనం కానీ లేదా తాగడానికి నీళ్ళు ఏమి లేవండి. మా పిల్లలేమో చిన్నపిల్లలండి, పిల్లలు చిన్నపిల్లలండి, చాలా బెంబేలు ఎత్తిపోయారండి పిల్లలు. చెప్పండి, ఎటువంటి పరిస్థితులు? 2026 సంవత్సరం కొత్తగా అడుగుపెట్టిన ఎంతో ఆనందంగా అడుగుపెట్టామండి. కానీ ఇలాంటి చేతి విషయాన్ని ఎదుర్కొంటామని అసలు కళ్ళలో కూడా ఊహించలేదండి. ఎంతోమంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి ఏమైనా జరిగితే ముందుగానే చెప్పుంటే మేము చాలా అలర్ట్ అయ్యి ఉండేవాళ్ళమండి. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, అన్నీ పెరిగిపోయి తల చోట పరుగులు పెట్టేశారండి. బీటెక్ ఫస్ట్ సెమ్ ఫైనల్ జరుగుతున్నాయండి ఎగ్జామ్స్. మరి బుక్స్ కూడా లోపలే ఉండిపోయినాయి. నేను ఆ బుక్స్ తీసుకోవడం కోసం నీరసమండి వెళ్ళానండి. భయంతో వెళ్ళామండి, చాలా భయంతో. అలాగే తీసుకుని వచ్చారండి. పిల్ల ఎగ్జామ్ ఆగిపోతే మళ్ళీ ఫ్యూచర్ పాడైపోతుందని. ఈ ఓఎన్జీసీ వాళ్ళ వల్ల చాలా నష్టపోతున్నామండి. మేము మరి మాకు ఏం పరిహారం చూపిస్తారో మరి ఆలోచించండి. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు కళ్యాణ మండపంలో భోజనం కానీ పాలు కానీ అసలు మేము ఇక్కడ పరుగులు పెట్టడానికి కారణమైన ఓఎన్జీసీ వాళ్ళు మాత్రం మా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదండి. ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరేం అడుగుతున్నారు?
మేము అలా జరగకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలండి అధికారులు. అక్కడ అసలు ఇళ్ళమయాన్ని అలాగా వైఎన్జీసీ పెట్టకుండా చూడాలండి. అమ్మ మీరు పెద్దవాళ్ళు గతంలో పాసర్లపూడిలో కూడా జరిగింది, అప్పుడు కూడా మీకు తెలుసు, ఇప్పుడు కూడా జరిగింది. జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి ఆ టైంలో. కానీ ఇలా జరగకూడదు కదండి అందరూ. మరి అలా కంగారు అయిపోయామండి. నాకే బీబీ అండి, ఎలా పరిగెట్టుకొచ్చానో నాకు తెలియదండి. ఇప్పుడు అప్పటి నుంచి టెన్షన్ గానే ఉండిపోయానండి. అవునండి. రాత్రి ఇళ్ళకి చేరుకునే పరిస్థితి ఉందా? లేదండి, అదిగోండి ఇక్కడికే కనబడిపోతున్నాయి కదండి మంటలు. మేము ఆ దగ్గరగానే ఉన్నాయండి మా ఇళ్ళు. అవునండి, అవి కూడా మీరే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో మంటలు. ఒకవైపు భారీ సౌండ్లు వినిపిస్తున్నాయమ్మా, ఇంకోవైపు ఏమో మంటలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి అంటే మీకు తాగడానికి నీళ్లు కానీ భోజనం కానీ అసలు ఏమి లేవండి. అది చాలా కట్టుకున్న బట్టలతో వచ్చేసామండి. అందరూ పరుగులను వచ్చేసామండి. మాకు ఇంక చాలా భయం వేసిందండి. ప్రాణాలు ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియలేదండి. ప్రాణాలు చేతితో పెట్టుకుని వచ్చేసామండి. జరిగినాయండి. ఆ భయంతో ఇలాగా పారిపోయి వచ్చేసామండి. మరి అది మీరే చూడాలండి. మరి ఆ భయం చేసి వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదండి. మరి వాళ్ళు కూడా పట్టించుకోవాలని చిన్న చిన్న పిల్లలతో వచ్చేసామండి. కట్టుకున్న బట్టలతో వచ్చేసామండి. అసలు తెలియదండి. వండుకున్నాయి ఎక్కడెక్కడ పాడేసుకునండి. కొంపలు వదిలేసి గోళ్ళు వదిలేసి బీపీ షుగర్లతో వచ్చేసామండి. ఎలా పడితే అలా కొల్లాలు గుండు లేకపోతాయి అనుకున్నామండి. ఇంకా పారిపోయండి అన్నారండి. ఆ మాటలతో ఇంకా ఎలా పారిపోయామో మాకే తెలియదండి. ఎలా పారిపోయామో మాకు తెలియలేదండి. పరిగెత్తుకొచ్చేసామండి. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ వదిలేసండి. ఒంట్లో ససి లేని వాళ్ళు అందరం వాళ్ళు కొల్లాలు ఏదో బతుకుతున్నామంటే మళ్ళీ వహించి బాధెట్టి చాలా నరకం కింద పరిగెత్తుకుని వచ్చామండి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకు రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు కళ్యాణ మండపం తీసుకొచ్చారు కదా, ఇక్కడికి భోజనం పెట్టారు? ఏం లేదు. అధికారులు ఎవరు వచ్చారా? పలకరించారా? పలకరించారండి. జనసేన అధికారులు వచ్చి పలకరించారు. మిగతా ఎవరు రాలేదు? రాలేదు. అధికారులు గారు ఓఎన్జీసీ వాళ్ళు కానీ వచ్చారా? ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు. భోజనం కూడా పెట్టలేదు. ఇక్కడ వీళ్ళని చాలా మందిని ఆ గ్రామంలో చుట్టుపక్కల ఇరుసుమంట చుట్టుపక్కల ప్రాంతాల కుటుంబాలన్నింటినీ కూడా సమీపంలో కళ్యాణ మండపం తరలించారు. ఇప్పటిదాకా కనీసం భోజనాలు కానీ చిన్నపిల్లలకు పాలు కానీ నీళ్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదని వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలు గ్రామంలోకి వెళ్ళాలంటేనే ఇప్పుడు తీవ్ర భయాందోళనతో కూడుకున్న పరిస్థితి అవుతుందంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ అదేవిధంగా ఇతర ఈ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి సంబంధించిన గ్యాస్ బయటపడటం, ఎక్కడికక్కడ లీకులు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు బ్లోఅవుట్